బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 1934వ సంవత్సరంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. 1934 ఆగస్టు నెలలో బాబా యూరప్ నుండి తిరిగి వస్తూ కొన్ని వివిధ జాతులకు చెందిన రంగురంగుల పక్షులను స్త్రీ మండలి కొరకు తెచ్చారు. వాటిని పంజరాలలో పెట్టి చూసుకోమన్నారు బాబా. అదే సంవత్సరం నవంబర్ నెలలో ఎవరో బాబాకు 2 కుందేళ్లను బహుమతిగా ఇచ్చారు. బాబా వాటిని కూడా స్త్రీ మండలికి ఇచ్చి వాటి సంరక్షణ చూడమని చెప్పారు. అందరికీ ఆ ముద్దుగా ఉన్న కుందేళ్లు చాలా బాగా నచ్చాయి. తర్వాత బాబా విదేశాలకు పర్యటనకు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఈ కుందేళ్లు పిల్లలను పెట్టాయి. అవి చాలా చిన్నవి, చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నాయి. బాబా తిరిగి వచ్చాక బాబాకు ఈ విషయాన్ని చెప్పకుండా ఆశ్చర్యం కలిగించాలి అని స్త్రీ మండలి వారు అనుకున్నారు. తెల్లవారి బాబా మొహం కడుక్కొని వంటగదిలోకి వచ్చాక బాబా కూర్చున్న టేబుల్ మీద ఒక ట్రేలో ఈ కుందేలు పిల్లలను ఉంచి అవి కనబడకుండా ఒక బట్టను కప్పి ఉంచారు. బాబా ఇదేంటి అంటూ ఆ బట్టను తొలగించి కుందేలు పిల్లలను చూసి చాలా ఆశ్చర్యపోయారు. వాటిని ఎంతో ముద్దు చేశారు బాబా. బాబాకు జంతువులంటే చాలా ఇష్టం. వాటితో కొంతసేపు ఆడుకున్నారు. తర్వాత వాటికి ఆహారాన్ని కూడా తినిపించారు. ఆ కుందేలు పిల్లలను స్టోర్ రూమ్‌లో ఉంచేవారు. కొద్ది రోజుల తర్వాత అవి మరిన్ని పిల్లలను పెట్టి వాటి సంఖ్య చాలా పెరిగిపోయాయి. వాటిని చూసుకోవడానికి చాలా కష్టంగా పరిస్థితి తయారవ్వడంతో విసిగిపోయి బాబా వాటన్నిటిని ఇచ్చివేయమన్నారు. ఒకరోజు బాబా దిగువ మెహరాబాద్ నుండి కొండ మీదికి వచ్చి నేరుగా వంటగదిలో ఉన్న మెహ్రా దగ్గరికి వచ్చారు. కోట్ జేబులో ఉన్న తన చేతిని తీసి ఇందా అంటూ తీసుకో అంటూ ఒక చిన్న చిలుకను మెహరా చేతిలో పెట్టారు. అది చాలా చిన్న పిల్ల. అది అప్పుడే పుట్టిన పిల్ల. దానికి ఈకలు కూడా సరిగ్గా లేవు. చూడటానికి అందవికారంగా ఉంది అంది మెహ్రా. బాబా పర్వాలేదు తీసుకో. అది పెద్దయ్యాక అందంగా తయారవుతుంది అన్నారు. బాబా దగ్గర ఇంకా 2 పిల్లలు ఉన్నాయి. ఒక దానిని మణికి, ఇంకొక దాన్ని ఖుర్షద్‌కు ఇచ్చి చూసుకోమని బాబా చెప్పారు. వాటికి బాగా తిండి పెట్టి పోషించండి అన్నారు బాబా. శనగపిండితో కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చేసి బాబా స్వయంగా వాటికి తినిపించేవారు. బాబా వాటికి కొంచెం ఎక్కువే తినిపించారు. దాంతో ఆ పక్షులకు అజీర్తి చేసింది. అప్పటి వరకు ఆకలితో అరిచిన పక్షులు ఇప్పుడు ఆహారం ఎక్కువయ్యి అజీర్ణంతో అరవసాగాయి. బాబా వాటికి ఆహారం అరగడం కోసం గదిలో అటూ ఇటూ నడిపించమన్నారు. అవి నడవడానికి మూలుగుతున్నాయి. మణి, మెహ్రా మొదలైన వారు ఆ పక్షులను ఉత్సాహపరుస్తూ ముందుకు తోశారు. అప్పుడు అవి నడవసాగాయి. బాబా వాటిని వెనక్కి తిప్పి మళ్ళీ నడిపించమన్నారు. ఒక పెన్సిల్ తీసుకొని వాటిని సున్నితంగా ముందుకి నెడుతూ, వాటి వెనకాల వీళ్ళు కూడా మెల్లమెల్లగా చెల్ చెల్ అంటూ వాటిని వా వాటితో పాటు వంగి నడవసాగారు. అలా 2 రౌండ్‌లు నడిచిన తర్వాత బాబా ఇక చాలు వాటికి వాటిని బాస్కెట్ లోపల పెట్టండి అని చెప్పారు. మొదట బాబా ఆ పక్షులను తెచ్చి చూసుకోమని ఇచ్చినప్పుడు మెహరా, మణి, ఖుర్షద్ చాలా సంతోషించారు. తమకు దొరికిన కొత్త బాధ్యతకు వారు ఆనందించారు. కానీ రాను రాను బాబా అంతగా ప్రేమించే ఆ మూగ జీవులను చూసుకోవడం, బాబాకు నచ్చేలా సంతృప్తికరంగా చూసుకోవడం పెద్ద కష్టమైంది వారికి. ఆ పక్షులకు కడుపు నిండా ఆహారాన్ని తినిపించి, వాటికి కావాల్సిన సదుపాయాలన్నిటినీ చేసి పెట్టినా, అవి బాబా రాగానే
ఆహారం కావాలి అంటూ నోళ్లు బార్లా తెరిచి బాబా వైపు చూసేవి. వెంటనే బాబా, "ఏంటి వీటికి ఇంకా ఆహారం పెట్టలేదా?" అని నిలదీసేవారు. "లేదు బాబా, ఇప్పుడే ఆహారం పెట్టాము" అంటే, "మరి అవి ఎందుకు ఆకలితో అరుస్తున్నాయి?" అంటూ బాబా మళ్ళీ వాటికి తిండి తినిపించి గదిలో వాకింగ్ చేయించమనేవారు. ఆ పక్షులు పెరిగి కొంచెం పెద్దవి అయ్యి ఎగరడానికి సిద్ధంగా తయారయ్యాయి. బాబా ఒకరోజు వాటిని పైకి ఎగరవేసి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరేలాగా వదిలేశారు. అవి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. కొన్ని రోజుల తర్వాత వంటింటి దగ్గర ఉన్న చెట్టు మీద ఒక గూట్లో చిన్న చిన్న మైనా పిల్లలు కనబడ్డాయి. వాటి తల్లి పక్షి జాడ కనిపించడం లేదు. ఏ పిల్లో తినేసిందో ఏమో, అది అవన్నీ కూడా పక్షులు ఆకలితో అరుస్తూ ఉన్నాయి. బాబాకు విషయం తెలియజేశారు. బాబా వాటికి ఆహారం పెట్టి వాటిని చూసుకోమన్నారు. వాటికి దగ్గరున్న పొలాల నుండి వానపాములు, తేళ్లను పట్టుకొచ్చి ముక్కలుగా చేసి వేసేవారు. అలా మెహరాబాదు కొండ మీద తేళ్లు ఎక్కువ కాకుండా బాబా అరికట్టేవారు. ఒకసారి బాబా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు రకరకాల పక్షులను తెచ్చి స్త్రీ మండలికి ఇచ్చి చూసుకోమనేవారు. వారి గదిలో మంచం తప్ప ఎలాంటి ఫర్నిచర్ ఉండేది కాదు కాబట్టి ఖాళీ స్థలమంతా ఆ పక్షుల పంజరాలతోనే నిండిపోయి ఉండేది. రోజు వంట పని అది ముగించుకున్నాక ఈ పక్షుల పంజరాలను శుభ్రం చేసి వాటికి తిండి, నీరు పెట్టేవారు. పంజరాలను శుభ్రం చేసే బాధ్యత చిన్న కుర్షద్ది. ఒకసారి ఆమె అలా శుభ్రపరుస్తూ ఉండగా వేలు కోసుకొని రక్తం వచ్చింది. అందువలన మెహరా, మణి తామే పంజరాన్ని శుభ్రం చేసి పక్షులకు ఆహారం పెట్టి నీరు పెట్టేవారు. తాము కుర్షద్ కన్నా చాలా శ్రద్ధగా చేశాము అన్న సంతృప్తి చెంది వంటగదిలోకి పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు మెహరా, తర్వాత మణి. కొద్దిసేపు తర్వాత తని అన్న నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి వంటగది పైకప్పు మీద పక్షులు ఉన్నాయి అని చెప్పింది. అవి ఏవో పక్షులు ఎగురుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని ఉంటాయి కాబోలు అనుకున్నారు మెహరా, మణి. తనీతో "ఓహో! అలాగా, ఉండని" అన్నారు. "కాదు, అవి మన పక్షులు, పంజరం ఖాళీగా ఉంది" అని చెప్పింది తని. మెహ్రా, మణి పరిగెత్తుకెళ్లి పంజరంలో చూశారు. అవి ఖాళీగా ఉన్నాయి. శుభ్రం చేయడం అయితే చాలా బాగానే చేశారు కానీ, పంజరాన్ని మూయడం మర్చిపోయారు. బాబాకు విషయం తెలిసి బాబా చాలా కోప్పడ్డారు. "ఎందుకు ఇంత అశ్రద్ధగా ఉన్నారు? అంత బాగా శుభ్రం చేసి తలుపులు మూయడం మర్చిపోయారా?" అంటూ, "పర్వాలేదులే, వాటిని అలా వదిలేయండి స్వేచ్ఛగా" అన్నారు బాబా. అహ్మద్‌నగర్‌కు చెందిన సాతా కుటుంబం వారు బాబాకు ఒక కుక్క పిల్లను కానుకగా ఇచ్చారు. బాబా దానికి చుమ్ అని పేరు పెట్టారు. దానికి కుర్షద్, మణి తిండి పెట్టేవారు. ఒక్కొక్కసారి బాబా తన మంచం పైన కూర్చుండబెట్టుకొని రొట్టెను పప్పుతో అద్ది ఆ కుక్కకు తినిపించేవారు. ఒక్కొక్కసారి బాబా వంటగదిలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ కుక్కకు తన భోజన పళ్ళెంలోంచి కొంత ఆహారాన్ని తీసి స్వయంగా తినిపించేవారు బాబా. పెరిగి పెద్దదయింది. బాబా అంటే చాలా ప్రేమ, విశ్వాసం చూపించేది. ఎవరినీ బాబాకు దగ్గరగా రానిచ్చేది కాదు. వంటగదిలో మధ్యాహ్నం భోజనం తర్వాత బాబా ఒక 10 నిమిషాలు అలాగే జారబడి చిన్న కునుకు తీసేవారు. బాబా పక్కనే పడుకునేది. ఆ సమయంలో స్త్రీలందరూ నిశ్శబ్దంగా బాబా నిద్రకు భంగం కలగకుండా ఎలాంటి శబ్దం చేయకుండా కూర్చునేవారు. నాజా ఒకరోజు బాబా ఇలా నిద్రిస్తూ ఉండగా ఎవరో ఇచ్చిన ఒక నక్క బొమ్మను తెచ్చి ఈ చుమ్‌కు చూపించింది. వెంటనే ఆ నక్క బొమ్మ మీదికి ఎగిరి దాని గొంతును నోటితో పట్టుకొని ముక్కలు ముక్కలు చేసింది. ఈ శబ్దానికి బాబాకు మెలకువ వచ్చి లేసి "ఏమైంది?" అని అడిగారు బాబా. విషయం వివరించగానే బాబా నాజా మీద మండిపడ్డారు. "నువ్వు నీ స్థలం నుండి ఎందుకు లేచావు?" అంటూ మందలించారు బాబా. రాత్రి పూట కాపలా కాసే
జమాదార్ దగ్గరికి తీసుకెళ్ళమనేవారు బాబా చుమ్‌ను. వాళ్ళు రోజు రాత్రిపూట జమాదార్ దగ్గరికి చుమ్‌ను తీసుకెళ్ళేది. అలా కాపలా పని కూడా చేసేది చుమ్. ఒకరోజు ఉదయం 9 గంటల సమయంలో వాళ్ళు తోటలో పని చేసుకుంటోంది. చుమ్ ఒక నాగుపామును చూసి గట్టిగా మొరగసాగింది. వాళ్ళు, నాజా ఇద్దరూ ఆ పామును గమనించి ఒక పెద్ద కట్టె తీసుకొని వచ్చి మల్లె చెట్టు పొదల్లో దాగి ఉన్న పామును బయటికి లాగారు. చుమ్ చాలా ధైర్యంగా దాన్ని తరుముకుంటూ పోయింది. దాని తోకను పట్టుకొని లాగింది. వాళ్ళు పెద్ద కర్రతో తలపైన కొట్టడంతో పాము చనిపోయింది. మెహ్రా తన తల్లి దౌలత్ మాయి లాగా ధైర్యవంతురాలు కాదు. ఆమెకు పాములంటే చాలా భయం. మణికి పాములంటే భయం లేదు. అందుకే బాబా ఒకసారి ఒక చిన్న ఆకుపచ్చ రంగు పామును తెచ్చి సాకమని మణికి ఇచ్చారు. మణి వెంటనే ఒప్పుకుంది. తన గదిలో ఒక చిన్న గ్లాస్ బాటిల్‌లో ఆ పామును ఉంచి దానికి తిండి పెట్టి సాకుతూ ఉండేది మణి. పాము చీటికి మాటికి ఆ గ్లాస్ జార్ నుండి తప్పించుకునేది. మణి మళ్ళీ మంచం కింద ట్రంకు పెట్టెల వెనుక వెతికి దాన్ని మళ్ళీ గ్లాస్ జార్‌లో వేసేది. ఒకసారి ఇలా ఒక ట్రంక్ వెనుక దాగి ఉన్న పామును తీసిన మణికి ఆశ్చర్యం కలిగేలాగా ఆ పాము ఒక కర్రలాగా బిగుసుకొని పోయి ఉంది. ఒక్క క్షణం తర్వాత మళ్ళీ మామూలయిపోయింది ఆ పాము. మణి ఈ విషయం బాబాకు చెప్పింది. బాబా దానితో నా పని అయిపోయింది అన్నారు. అలాగే నీకు ఆ పామును నీ దగ్గరే ఉంచుకోవాలని ఉందా అని అడిగారు బాబా. ఈసారి మణి లేదు బాబా అంది. అప్పుడు బాబా ఆ పామును మండలి వారికి చెప్పి దూరంగా వదిలిపెట్టి రమ్మన్నారు. ఒకసారి ఎవరో ఒక జింకను మెహరాబాద్‌కు తీసుకొచ్చారు. బాబా దాన్ని స్త్రీ మండలి గదిలో కట్టమన్నారు. బాబా గద్దె పైన కూర్చొని ఆ జింకను నిమురుతూ ఆహారాన్ని తినిపించేవారు. అది చాలా శాంత స్వభావం కలిగినది. బాబా అందరినీ పిలిచి ఆ జింకను నిమరమని చెప్పేవారు. నాజా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ జింక వదిలేది కాదు. నాజా గదిలోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ జింక వెనుక నుండి తన కొమ్ములతో తోస్తూ నాజాను బయటికి తోసేసేది. అందరూ ఇది చూసి నవ్వుకునేవారు. దానికి నీలో ఏదో నచ్చని విషయం ఉంది నాజా అని ఆమెను ఆట పట్టించేవారు. కొన్ని రోజుల తర్వాత ఆ జింకను పంపించేశారు బావ. ఎందుకంటే చుమ్‌ను చూస్తే ఆ జింక భయపడేది. ఒకరోజు చిన్న చిన్న ఉడత పిల్లలు తెచ్చి ఇచ్చారు బాబా. బహుశా అవి తమ గూటి నుండి పడిపోయి ఉన్నట్టున్నాయి. ఒక ముంగిసను కూడా తెచ్చారు బాబా ఒకసారి. బాబా ఆ పక్షులను, ప్రాణులను ఎంతో అక్కరగా చూసుకోమనేవారు. వాటికి ఎలాంటి అసౌకర్యము కలగకుండా వాటి ఆరోగ్యం బాగా ఉండేలాగా చూసుకోమని బాబా చెప్పేవారు. దీంతో స్త్రీ మండలి వారికి వీటిని చూసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని అయింది. ప్రతి పక్షి, జంతువు కూడా ఒక ప్రతినిధి బాబా పనిలో. వాటి ద్వారా బాబా ఎంతో ముఖ్యమైన పనిని చేసేవారు. వాటిని చూసుకోవడంలో కొంచెం అశ్రద్ధ చేస్తే బాబా సహించేవారు కాదు. బాబాను మీరు చేస్తున్న పని ఎలాంటిది అని మేము అడిగేవారం కాదు అంటారు స్త్రీ మండలి వారు. బాబా చేస్తున్న పని మాకు సంబంధం లేనిది. కేవలం బాబా ఇచ్చిన పనిని మాత్రమే చేయాలి మేము. అదే మాకు ముఖ్యం అంటారు స్త్రీ మండలి. బాబా ప్రేమ, సాన్నిధ్యం ముందర ఇవేవి కూడా మాకు ఆసక్తిని కలిగించేవి కాదు అంటారు మెహ్రా. రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు బాబా ప్రతి ఒక్క పక్షిని, జంతువును చూసి వాటిని ముద్దాడి, వాటికి తన సాన్నిధ్య భాగ్యాన్ని ప్రసాదించిన తర్వాత నిద్రపోయేవారు. ఒకరోజు బాబా ఒక బెంచ్ మీద కూర్చొని తన చుట్టూ ఉన్న స్త్రీలను మానవ చైతన్యం మరియు జంతు చైతన్యాల గురించి వివరించారు. బాబా తన కళ్ళను పూర్తిగా మూసుకొని, తరువాత మెల్లగా కొంచెం మాత్రమే తీసి, కళ్ళు కొద్దిగా తెరుచుకున్నప్పుడు మనం కేవలం కింద ఉన్నటువంటి నేలను మాత్రమే చూడగలం. నేల మీద ఉన్న చీపురును మాత్రమే చూడగలం. కళ్ళకు మరికొంచెం తెరిచి
బాబా ఇలా అన్నారు. ఇప్పుడు గోడ మీద ఉన్న క్యాలెండర్ చూడగలుగుతూ ఉన్నాము. మరికొంచెం కళ్ళను తెరిస్తే ముందున్న షెల్ఫ్‌లోని డబ్బాలు చూడగలుగుతున్నాము. ఇంకా వెడల్పుగా కళ్ళు తెరిస్తే షెల్ఫ్ మీద ఉన్నటువంటివి కనిపిస్తాయి. కళ్ళను పూర్తిగా తెరిచి చూస్తే పై కప్పు కూడా కనిపిస్తుంది. అలాగే వాటికున్న చైతన్యంలో జంతువులు కేవలం కొంతవరకే చూడగలవు. మానవ జన్మ లభించే వరకు కూడా కళ్ళు పూర్తిగా తెరుచుకోబడవు అంటూ బాబా తన 2 మధ్య వేళ్ళను వి ఆకారంలో తన కళ్ళ దగ్గరికి తెచ్చి చూపిస్తూ మీ దృష్టి లోపలికి మరలాలి. మీరు బయట కనిపించే వస్తువులతో మమేకం అయిపోయి ఉన్నారు. ఆ చీపురు, క్యాలెండర్, మొదలైన వాటి మీద దృష్టి పెట్టి ఉన్నారు. కాబట్టి మీ లోపల ఉన్న మీ నిజ స్థితిని కనుగొనలేకుండా ఉన్నారు అని వివరించారు బాబా. 1935 జూలై 15వ తారీఖు నుండి బాబా కొత్తగా నిర్మింపబడిన సమాధి పక్కన ఉంటున్నటువంటి టిన్ క్యాబిన్‌లో ఏకాంతవాసం ప్రారంభించారు. బాబా ఆ సమయంలో ఉపవాసం కూడా చేసేవారు. ఆ టిన్ క్యాబిన్ నిర్మాణం అవుతున్న సమయంలో స్త్రీ మండలిని బాబా కాంపౌండ్ దాటి రావడం నిషేధించారు. వారు మాట్లాడుకోవడం, గుసగుసలాడుకోవడం కూడా వద్దు అన్నారు బాబా. బయట పురుషులు పూ పని పూర్తి చేసే వరకు బాబా స్ చేసే వరకు స్త్రీలకు బాబా కఠినమైన ఆంక్షల నడుమ జీవించమని ఆదేశించారు. ఆ క్యాబిన్ తయారైన తర్వాత బాబా స్త్రీలను దాని సమీపంలోకి రావద్దు అని చెప్పారు. కేవలం వలు పవార్‌ని మినహాయించి ఇంకెవ్వరు అక్కడికి రాకూడదు. ఆమె బాబాకు త్రాగడానికి నీరు తెచ్చిపెట్టేది. బాబా పక్క బట్టలు ఎండకు వేసి ఆరిన తర్వాత తెచ్చి బాబాకు ఇచ్చేది. బాబా ఉపవాసం లేనప్పుడు మెహరా ఇచ్చిన ఆహారాన్ని తెచ్చి ఇచ్చేది వలు. ఒకరోజు బాబా తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వలు అనాలోచితంగా ఆ గది లోపలికి వెళ్ళిపోయింది. బాబా చూపు వలు మీద పడిపోయింది. అంతే వలు కళ్ళు ఎర్రగా రక్తం నిండినట్టు అయ్యి 3 రోజుల పాటు ఆమెకు కంటి చూపు పోయింది. గుల్మాయి వలు తరపున బాబాను వేడుకుంది. బాబా ఆమెను క్షమించండి. ఆమె తెలియక పొరపాటు చేసింది అని వేడుకుంది గుల్మాయి. తర్వాత వలు చూపు తిరిగి వచ్చింది. బాబా ఏకాంతవాసంలో పనిచేసేటప్పుడు ఎంతటి శక్తి ఉత్పన్నమవుతుందో అప్పుడు అందరికీ అర్థమైంది. అలాంటి సమయంలో బాబాకు భంగం కలిగించడం ఎంతటి అపాయాన్ని కలిగిస్తుందో అందరికీ అర్థమైంది. జూలై 28వ తారీఖున బాబాకు చాలా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. బాబా చాలా బాధపడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యే వరకు నేను అడపాదడపా ఇలాంటి బాధలను, నొప్పిని అనుభవించి తీరాలి అన్నారు బాబా. అంత చిన్న గదిలో తనను తాను బంధించుకొని అలా ఎన్ని రోజులు ఉండటం ఆహ్, ఎంత కష్టమో మెహరాకు అర్థం అర్థమైంది. బాబా ఇలాంటి అసౌకర్యాలను ఎన్నింటినో మన కోసం భరించారు అంటారు మెహరా. బాబా తన ఉపవాసం అయిపోయాక అన్నం, పప్పు పంపించమని కబురు చేసేవారు. ఒక్కొక్కసారి చపాతీలు, బంగాళాదుంపలతో చేసిన ప్యాటీస్ కూడా పంపించమనేవారు. ప్యాటీస్ చేయడానికి నాజాకు మెహ్రా కూడా సహాయం చేసేది. బాబా ఆ ప్యాటీస్ తిని మెహ్రాకు, నాజాకు తన అక్షర ఫలకం మీద ఇలా చూపించారు. ఈ ప్యాటీస్‌లో అస్సలు రుచి లేదు. పనికిరానివిగా ఉన్నాయి. వాటిలో ఎలాంటి ఆస్వాదన లేదు అన్నారు. మెహ్రా, నాజా ఇద్దరు మొహాలు నిరాశతో వేలాడేసుకొని నిల్చుండిపోయారు. వారు ఆ ప్యాటీస్ తయారు చేసినంత సేపు మేము ఎంతో బాగా చేస్తున్నాము. బాబాకు ఇవి చాలా బాగా నచ్చుతాయి అన్న తలంపుతో కొంచెం గర్వంతో చేశారు.
వారి ఆహారాన్ని బాబా ఒక్క క్షణంలో తీసి పారేశారు. మర్నాడు మళ్ళీ వారిద్దరూ బాబా కోసం ప్యాటీస్ తయారు చేశారు. ఈసారి మరికొంచెం కారం ఎక్కువ వేసి బాగా రుచిగా తయారు చేశారు. బాబాకు అవి ఎంతో బాగా నచ్చాయి. బాబా క్యాబిన్ బయట కాకుండా తలుపు దగ్గరే కూర్చొని భోజనం చేసేవారు. బాబా దగ్గరికి వచ్చి చపాతీ కోసం ఎదురు చూసేది. అలాగే బాబా దగ్గర అప్పుడు ఒక నల్లటి ఆవు కూడా ఉండేది. అది కూడా బాబా దగ్గరకు వచ్చేది. బాబా దానికి కూడా ఒక చపాతీ ఇచ్చేవారు. ఈ చుమ్‌కు ఆ నల్ల ఆవును చూస్తే అసూయ. దాన్ని బాబా దరిదాపులకు రానీయకుండా తరిమి కొట్టేది చుమ్. ఆ టిన్ క్యాబిన్ చుట్టూ ఆ నల్ల ఆవును తరిమేది. అవి 2 ఒకటినొకటి తరుముకుంటూ అలా తిరగడం బాబాకు చాలా వినోదాన్ని కలిగించేది. బాబా విశ్వకార్యం యొక్క అలసటను అవి చాలా వరకు తగ్గించేవి. ఒక్కొక్కసారి బాబా ఆ క్యాబిన్ నుండి బయటికి వచ్చి కొండ మీద కాసేపు తిరిగేవారు. అలా తిరిగేటప్పుడు తనకు కనిపించే కొన్ని అడవి పూలను తెంపి ఒక పూల గుత్తిని తయారు చేసి వలు చేతికి ఇచ్చి వీటిని మెహరాకు ఇచ్చి ఇవి నాకు చాలా ఇష్టమైన అడవి పూలు అని చెప్పమని అన్నారు బాబా. ఆ పూలను చూసిన మెహరా చాలా సంతోషించింది. వాటిని ఎండబెట్టి ఒక బాక్స్‌లో భద్రపరిచి శాశ్వతంగా తనతోనే పెట్టుకుంది మెహరా. ఆ పూలకు 5 తెల్లటి రెక్కలు ఉన్నాయి. మధ్యలో భాగం పసుపు పచ్చ రంగుతో ఉంది. ఆ 5 రెక్కలు పంచ సద్గురువులకు సంకేతం మరియు మధ్యలోని భాగం అవతార పురుషుడు అని మెహరా ఆ పువ్వుకు నిర్వచనం ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత బాబా తన కఠినమైన ఏకాంతవాసాన్ని సడలించారు. అప్పుడప్పుడు బయటికి వచ్చేవారు. మెహ్రా కోసం ఒక పద్యాన్ని గుజరాతీ భాషలో రాసి పంపించారు బాబా. ఇలా అప్పుడప్పుడు బాబా యొక్క ప్రేమ సందేశాలు మెహ్రాకు వస్తూనే ఉండేవి. ఆగస్టు నెలలో బాబాకు తీవ్రమైన పంటి నొప్పి వచ్చింది. ఒక పళ్ళ డాక్టర్‌ను మెహరాబాద్‌కు తీసుకొచ్చి బాబా యొక్క 2 పళ్ళను తొలగించారు. వాటిని గుల్మాయి మరియు పెండు భద్రపరుచుకున్నారు. బాబాకు పళ్ళు నొప్పి వచ్చింది. బాబా పళ్ళు తొలగించారు అన్న విషయం మెహరాకు తెలియడంతో ఆమె చాలా బాధపడింది. మెహరా కళ్ళల్లో నీకు నీరు తిరిగింది. పక్కనున్న వారు ఎందుకేడుస్తున్నావో? అది కేవలం ఒక పళ్ళు మాత్రమే కదా! అనిది దానికి ఎందుకింత బాధపడతావు అన్నారు. అది విన్న బాబా మెహరా నా కోసం తపిస్తుంది. నా బాధలను అనుభూతి చెందుతుంది. అందుకనే ఆమె ఏడుస్తోంది. అందులో అంటే అలా ఏడవడంలో ఏమీ తప్పు లేదు అన్నారు బాబా. బాబాకు చాలా కొన్ని పళ్ళే మిగిలి ఉండేవి నోట్లో. ఒకటి తర్వాత ఒకటి తొలగింపబడ్డాయి. ఎందుకంటే బాబా మౌనం ఉండటంతో నోరు ఎప్పుడూ మూసుకునే ఉండాలి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. లోపల ఉండే చిగుర్లకు ఆక్సిజన్ అందేది కాదు. ఈ కారణం కాకుండా బాబా తన భగవత్ చైతన్యాన్ని నిలుపుకుంటూ మానవ చైతన్యానికి దిగి వచ్చే ప్రక్రియలో తన తలను రాయికేసి కొట్టుకునేవారు. అప్పుడు బాబా పళ్లకు రక్త సరఫరా తగినంత అందలేదు. అలాగే కొన్ని పళ్ళు కూడా వదులు అయ్యాయి. అలాగే బాబా యవ్వనంలో బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోకుండా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు. బా బాబా బాబాజానును సాంగత్యం చేసిన తరువాత బాబా పూర్తిగా శాకాహారాన్ని తినేవారు. తగినంత ఆహారాన్ని తినేవారు కాదు. చాలా సార్లు ఉపవాసాలు చేసేవారు. అలాగే ఎదిగే వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. కానీ బాబా కేవలం ఒక పిడికెడు అన్నం, కొంచెం పప్పు మాత్రమే తినేవారు. అందుకే బాబా ఆరోగ్యం అంతగా క్షీణించిందేమో అంటారు మెహ్రా. కానీ బాబా చాలా చురుగ్గా ఉండేవారు. బాబాకు శక్తి కూడా బాగా ఉండేది. చాలా వేగంగా నడిచేవారు బాబా. సెప్టెంబర్ 12వ తారీఖున బాబా వంటగదిలోకి వచ్చారు. అక్కడ మెహ్రా, ఖుర్షద్ ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. బాబా వట్టి టేబుల్ బాబా వచ్చి టేబుల్ మీద కూర్చొని మెహ్రాతో
నీవు నా ఆజ్ఞను సదా పాటిస్తావా అని అడిగారు. మెహ్రా తప్పకుండా బాబా అని సమాధానం ఇచ్చింది. నీ ఆఖరి క్షణం వరకు నీవు ఎప్పటి వరకు జీవించి ఉంటావో అప్పటి వరకు అలాగే ఉండగలవా అని మళ్ళీ అడిగారు బాబా. మెహ్రా తన దృఢ నిర్ణయాన్ని బాబాకు మళ్ళీ వెల్లడించింది. నేను ఏది చెప్పినా చేస్తావా అని బాబా మెహ్రాను అడిగారు. అలాగే అడుగుతూ నీ రక్తంతో నా చేతి మీద నీ పేరును రాయి అన్నారు బాబా. ఒక సంచిలో ఆల్కహాల్‌తో బాబా దూదిని ముంచి మెహ్రా కుడి చేయి వేలును ఆ సూదితో గుచ్చారు. బాబా తన ఎడమ చేతిని ముందుకు చాచారు. మెహ్రా అని ఆమె తన రక్తంతో తన కుడి చేతి మీద రాయమన్నారు బాబా. మెహ్రా అలాగే చేసింది. నీవు ఒక్కదానివే నన్ను నిజాయితీగా ప్రేమిస్తున్నదానివి అన్నారు బాబా. నా కొంగును చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకో అన్నారు బాబా. తర్వాత ఎప్పుడూ తన పేరును ఎక్కడా సైన్ చేయకూడదని బాబా మెహ్రాకు ఆదేశమిచ్చారు. తర్వాత ఆ సూదిని ఖుర్షద్‌కిచ్చి దాని మీద దాన్ని ఒక పవిత్రమైన వస్తువుగా ఎప్పటికీ భద్రపరచమని చెప్పారు. మెహరాబాదు కొండ మీద వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండేది. బాబా ప్రియమండలి వారితో, స్త్రీ మండలి వారితో కలిసి నడకకు వెళ్ళేవారు. బాబాకు ఎండ పడకుండా మెహ్రా గొడుగు పట్టేది. బాబా మెహ్రా కన్నా పొడుగుగా ఉండటంతో చాలా నొప్పిగా ఉండేది మెహ్రాకు అలా పైకి ఎత్తి పట్టుకోవడం. ముఖ్యంగా ఆ గొడుగును అంతసేపు పైకి ఎత్తి పట్టుకోవడం కష్టమయ్యేది. అప్పుడు ఇంకెవరైనా గొడుగును పట్టేవారు. సాయంకాలం సూర్యాస్తమం చాలా రమణీయంగా కనిపించేది మెహరాబాదు కొండ మీద. దూరాన గొర్రెలు కాచే పిల్లవారు తప్ప ఇంకెవ్వరు ఉండేవారు కాదు ఆ ప్రదేశంలో. అంత నిశ్శబ్దంగా ఉండేది ఆ ప్రదేశం. ఆ నిశ్శబ్ద వాతావరణంలో అది వేరే ప్రపంచంలాగా ఉండేది వారికి. ఒక తెల్లటి ఆడగాడిదను మెహ్రాబాదుకు తెచ్చారు. దానికి చంపా అని పేరు పెట్టారు. అది మంచి వినోదం కలిగించేది. బాబాతో ముఖ్యంగా పురుష మండలి వారితో ఉన్నప్పుడు బాబా ఆనందం కలి క ఆనందాన్ని పొందేవారు ఆ గాడిదను చూసి. డాక్టర్ ఘని కేవలం ఆ గాడిద మీద స్వారీ చేయడానికి లోనావాలా నుండి ప్రత్యేకంగా బాబా పిలిపించేవారు. గుస్తాజీ ఎక్కినప్పుడు ఆ గాడిద ముందుకి వెళ్ళకుండా వెనక్కి వెళ్లి అతడిని కిందికి పడేసేది. స్త్రీ మండలి వారు రోజూ సాయంకాలం బాబాతో వాకింగ్ వెళ్ళేవారు. ఈ చంపాను కూడా తీసుకెళ్ళేవారు. ఒకసారి మెహ్రా, బాబా మీరు చంపా మీద కూర్చొని స్వారీ చేయండి అని చెప్పింది. బాబా అంగీకరించారు. ఆ గాడిదకు జీను, లగాము తొడిగి సిద్ధం చేశారు. బాబా దాని మీద కూర్చున్నారు. మణి బాబా బాబా చంపా మీద కూర్చొని సవారీ చేస్తున్న ఫోటోలను కొన్ని తీసింది. బాబా ఎప్పుడు పరుగుల మీద బాబా ఎప్పుడు కూడా ఏనుగు మీద స్వారీ చేయలేదు కానీ జీసస్ క్రైస్ట్‌గా గాడిదను ఎక్కి స్వారీ చేశాను అన్నారు అంటారు మెహ్రా. హిందువుల పండుగ దసరా నాడు బాబాకు పూలమాలను వేశారు. అంతేకాకుండా చంపాకు మరియు చెంకు కూడా పూలమాలలు వేసి అలంకరించారు. దీపావళి కూడా బాగా ఘనంగా ఆచరించారు మెహ్రాబాదులో. అందరూ చాలా సంతోషంగా, సరదాగా గడిపేవారు. ఆ పండుగ రోజు నాడు అందరూ ఎంతో సంతోషించేవారు. 1935వ సంవత్సరం దీపావళి పండుగ నాడు మెహ్రాబాదు కొండ మీద ఉన్న బాబా యొక్క సెక్లూషన్ క్యాబిన్ మరియు ఇతర వస్తువులను బాబా యొక్క సెక్లూషన్ క్యాబిన్ ముందు పటాసులు కూడా కాల్చడం జరిగింది. బాబా చాలా ఆనందించారు. బాబాకు పటాసులంటే చాలా ఇష్టం. ఒక చిన్న కుర్రవాడిలాగా బాబా సంబరపడిపోయేవారు. తారాజువ్వలంటే బాబాకు చాలా ఇష్టం అంటారు మెహ్రా.
బాబా స్వయంగా వాటిని అంటించి, అవి పైకి ఆకాశంలోకి వెళ్లి వెలుతురు విరజిమ్ముతూ ఉంటే చూసి సంతోషించేవారు. అవి ఎంత పైకి వెళ్ళాయో చూసారా? ఎంత బాగున్నాయో అంటూ రండి ఇంకొకసారి అంటిద్దామంటూ హడావిడి చేసేవారు బాబా. ఆ రోజులు మెహ్రా గుర్తు చేసుకుంటూ చాలా సంతోషిస్తారు. మెహరాబాద్‌లో వాతావరణం అనుకూలంగా లేనందున బాబా తన ఏకాంతవాసాన్ని పంచవటి పంచగనిలోని టైగర్ వ్యాలీకి మార్చారు. అక్కడ కూడా బాబాకు నచ్చలేదు. మళ్ళీ మెహరాబాదు వచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత బాబా నాసిక్ వెళుతూ మధ్యలో భోజనానికి వామన్ సబ్రీస్ ఇంటిలో ఆగారు. అక్కడ వామన్ కూతురు 16 సంవత్సరాల ఇందును కలిశారు బాబా. కొద్ది రోజుల్లో తాను స్త్రీ మండలితో మైసూరు వెళ్ళబోతున్నాను అంటూ, నీవు కూడా వస్తే బాగుంటుంది, వస్తావా అని ఇందును అడిగారు బాబా. బాబా ఇందును ఊరిస్తూ ఇంకా ఇలా అన్నారు. నీవు గనుక మాతో వస్తే మణి నీకు ఇంగ్లీష్ మాట్లాడడం, హార్మోనియం వాయించడం నేర్పుతుంది. ఖుర్షద్ నీకు ఎంబ్రాయిడరీ చేయడం కూడా నేర్పుతుంది అని బాబా హిందూతో చెప్పారు. ఇందుకు కొత్త ప్రదేశాలు చుట్టి రావడం చాలా ఇష్టం. అందుకని ఆమె సంతోషంగానే ఒప్పుకుంది. బాబాతో మెహరాబాద్‌కు వచ్చింది ఇందు. అందరూ భోజనం చేస్తూ ఉండగా మెహరా ఇందును "నీకు పాడడం వచ్చా?" అని అడిగింది. అయ్యో! తినేటప్పుడు ఈ ప్రశ్న వేశానే. ఎవరైనా తినేటప్పుడు ఎలా పాడగలరు అనుకుంది మెహరా. కానీ ఇందు తినడం ఆపి చాలా శ్రావ్యమైన గొంతుతో మంచి వినుసొంపైన పాటను పాడింది. అందరూ తినడం మర్చిపోయి ఆమె పాటను విన్నారు. అది హృదయాన్ని హత్తుకునే పాట. భగవంతుడి గురించిన పాట. ఆ పాట భావం ఏమిటంటే, నేను నీ ఉద్యానవనానికి పూలను సేకరించడానికి వచ్చాను. నా వినమ్రమైన చేతులతో నీకు వాటిని సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించు అని. బాబా తన ప్రయాణాల గురించి, ప్రణాళికల గురించి చేసే సమయంలో ఎన్నో మార్పులు జరిగాయి. చాలా మందిని తమ నివాసము మార్చుకోమన్నారు. దౌలత్ మాయి నాసిక్ నుండి వచ్చి ఫ్యామిలీ క్వార్టర్స్‌లో ఉండసాగింది. దౌలత్ మాయి సోదరి ఫ్రీనీన్ మాసి పూణే నుండి బొంబాయికి మారింది. బాబా తల్లి షిరీన్ మాయి తన కుటుంబాలు ఆది జూనియర్, జాల్, బెహ్రం, కోడలు ఫెరీన్‌లతో పూణే నుండి మకాంను బొంబాయికి మార్చింది. మెహరా అక్క ఫ్రీని తన పిల్లలతో నాసిక్‌లోనే ఉంది. ఆమె భర్త రుస్తుం బాబా పనిలో బిజీగా ఉండటంతో బాబా స్వయంగా నాసిక్ వెళ్లి ఫ్రీనిని, పిల్లలను బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. బాబా ఎప్పుడూ ఆ పిల్లల మంచి చెడ్డలు చూసేవారు. వారి మీద ఒక కన్ను వేసి ఉంచేవారు బాబా. వారు బాబా పుట్టిన రోజులు అలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో మెహ్రాబాద్‌కు తరచూ వచ్చేవారు. తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఫ్రీని కూతురు మెహరు ఇలా అంటారు. బాబా నాసిక్‌లోని మా ఇంటికి చెప్పా పెట్టకుండా వచ్చేసేవారు. మా కుటుంబ సభ్యులతో ఎంతో సహజంగా వ్యవహరించేవారు బాబా. మా జీవితాలలోని ప్రతి సంఘటనను బాబా జాగ్రత్తగా గమనించేవారు. తన సాన్నిధ్యాన్ని మాకు ప్రసాదించి తన ఆశీస్సులను మాకు ఇవ్వడమే బాబాకు ముఖ్యం. అలా ఉండేది మా జీవితాలు అంటారు మెహరు. మెహరాబాద్ కొండ మీద ఉండే అదృష్టం కలిగిన చాలా కొద్ది మందిలో ఫ్రీని కూడా ఒకరు. ఆమె పనిలో చాలా సహాయంగా ఉండేది. ఎవరికైనా జబ్బు చేస్తే వారికి సేవ చేయడానికి ఫ్రీనిని పిలిపించేవారు. వలుకు కలరా వచ్చి మంచాన పడ్డప్పుడు ఖుర్షద్ వేలుకు గాయం అయ్యి సెప్టిక్ అయినప్పుడు ఫ్రీని వారికి చాలా దగ్గరుండి సేవ చేసింది. ఒకసారి వేసవిలో బాబా ఫ్రీనిని మెహరాబాద్‌కు కొండ మీదికి పిలిపించి కొన్ని రోజులు ఉండేలాగా ఏదో చెప్పారు. అప్పుడు ఫ్రీని యొక్క 5గురు పిల్లలు అరంగావ్‌లోని ఫ్యామిలీ క్వార్టర్స్‌లో తమ అమ్మమ్మ దౌలత్ మాయి వద్ద ఉన్నారు.
ఫ్రీని అప్పుడప్పుడు వెళ్లి పిల్లలను చూసి వస్తూ ఉండేది. దౌలత్‌మాయి పిల్లలకి మంచి మంచి తినుబండారాలు చేసి పంచేది. బాబా వారి ఇంటికి వెళ్ళినప్పుడు మెహరాను చూస్తూ, "నువ్వు పెద్దయ్యాక ఏమి చేయాలని అనుకుంటున్నావు?" అని మెహరును చూస్తూ, "నువ్వు పెద్దయ్యాక ఏమి అవ్వాలని అనుకుంటున్నావు?" అని అడిగేవారు. నాకు మిగతా స్త్రీ మండలిలాగా నీ సేవ చేసుకుంటూ, నీతోనే గడపాలని ఉంది బాబా అనేది మెహరు. బాబా చాలా సంతోషించేవారు మెహరు సమాధానం విని. ఫ్రీని కూడా చాలా సంతోషించేది. ఆమెకు మెహ్రూ బాబాతో ఉండడం చాలా ఆనందాన్ని కలిగించేది. మెహ్రూను ఎప్పుడూ వారించేది కాదు ఫ్రీని. బాబా మళ్ళీ మెహ్రూను ఇలా అడిగారు. "నీకు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎవరంటే ఎక్కువ ఇష్టం?" అని అడిగారు. మెహ్రూ చాలా దృఢంగా, ఉత్సాహంగా "మీరే బాబా" అని చెప్పింది. "నీకు నేనంటే ఎంత ఇష్టం? కొంచెమా?" అని అడిగారు బాబా. "లేదు బాబా చాలా" అంది మెహ్రూ. మళ్ళీ బాబా "ఎంత?" అని అడిగారు. మెహ్రూ తన 2 చేతులు ఎంతో విశాలంగా చాచి ఇంత అని చూపించింది. బాబా చాలా ఆనందించారు. బాబా తన విశ్వ కార్యం కోసం అందరిని దక్షిణ భారతదేశానికి మార్చాలి అనుకున్నారు. 1936వ సంవత్సరం జనవరి 30వ తారీఖున బాబా మెహరాబాదు నుండి మైసూరుకు ప్రయాణమయ్యారు. బాబాతో పాటుగా మెహ్రా, మణి, ఖుర్షద్, నాజా, సూనామాసి, వలు, ఇందూ సబ్నిస్ వెళ్లారు. గుల్మాయి, డాలి ఖుష్రు క్వార్టర్స్ లో ఉన్నారు. దౌలత్ మాయి ఫ్యామిలీ క్వార్టర్స్ లో మరియు ఫ్రీని నాసిక్ లో ఉన్నారు. వీరు బాబాతో వెళ్ళలే వెళ్ళలేకపోయామని అనే బాధ వా- వారి బాధతో వారు ఉన్నారు. అందరూ బస్సులో పూణే వెళ్లి అక్కడ నుండి ట్రైన్‌లో మైసూరుకు వెళ్లారు. పురుష మండలి వారు స్త్రీ మండలి సమీపంలోకి రాకూడదు కాబట్టి, స్త్రీ మండలి సామాన్లను కొన్ని బాబాయే స్వయంగా మోసుకెళ్లి స్త్రీ మండలి కంపార్ట్‌మెంట్‌లో పెట్టారు. ప్రయాణంలో మణి, మెహ్రా ఇద్ద మెహ్రా కూడానే ఉంటూ, ఆమె బాడీగార్డ్ లాగా అనుక్షణం ఆమెను సంరక్షించాలి అని బాబా చెప్పడంతో మణి అలాగే చేసేది. ఆ ప్రయాణం గురించి మణి ఇలా అంటారు. "మేము మైసూరుకు ప్రయాణం చేసినప్పుడు పురుషులు మెహ్రాను చూడడానికి లేదు కాబట్టి, నేనే మెహ్రా కళ్ళకు గంతలు కట్టాను. అదే పురుషులు మెహ్రాను చూడటానికి లేదు. నేనే ఆమెకు కళ్ళు మరియు గొంతు. అదే నా పాత్ర" అంటారు మణి. "నాకు కొన్ని నియమాలు ఉండేవి" అంటారు మణి. "నేను పురుషులను తాకకూడదు మరియు మాట్లాడకూడదు. కానీ చూడవచ్చు." మెహ్రాకు లోపలి వైపు పేపర్ అతికించిన కళ్లద్దాలు పెట్టుకోమనేవారు బాబా. ట్రైన్ లోపల కూర్చున్నప్పుడు కళ్లద్దాలు పెట్టుకోనవసరం లేదు. కానీ ట్రైన్ దిగి స్టేషన్‌లో నడిచేటప్పుడు వాటిని తప్పక ధరించాలి మెహ్రా. బాబా ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ ముందు ఉన్న ఒక బెంచ్ మీద వేచి ఉండమని, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. కాసేపయ్యాక ఒక ట్రైన్ వీరి ముందు వచ్చి ఆగింది. ఆ ట్రైన్ లోపల కిటికీ నుండి ఒక ఇంగ్లీష్ వ్యక్తి మణి వంక చూస్తూ "టైం ఎంతయింది?" అని అడిగాడు. మణికి ఏమి చేయాలో తోచలేదు. అలాగే అతడి కేసి చూస్తూ నిలబడిపోయింది. అతడు మ మణికి వినిపించలేదేమో అనుకుంటూ మళ్ళీ గట్టిగా అడిగాడు. "ఇప్పుడు టైమెంత చెప్పు" అన్నాడు. మళ్ళీ మణికి కొంచెం బెరుకుగా అనిపించి మెహ్రా చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ వ్యక్తి కోపంగా "నేను టైమెంతయింది అని అడుగుతూ ఉన్నాను అంతే" అంటూ కోపంతో ఎర్రగా కందిన మొహంతో కిటికీ మూసివేశాడు ఆ వ్యక్తి. మణి నిశ్చేష్టురాలైపోయింది. ఇంకా చిన్నతనం వీడని మణి ఇతడు నా గురించి ఏమనుకుంటున్నాడో? ఈ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు కాబోలు. వీరు అక్షరం ముక్క కూడా తెలియని అడవి మనుషులు అనుకుని ఉంటాడేమో అనుకుంది మణి. మైసూరులో వీళ్ళు బస చేసిన బంగళా వాణి విలాస్ మొహల్లాలో ఉండేది. మెహ్రాబాదులోని క్రమశిక్షణ ఇక్కడ కూడా ఉండేది. బాబా బయటి వారు చూడకుండా ఇక్కడ కూడా ఇంటికి చుట్టూ
వెదురు తడికలతో ఎత్తుగా ప్రహరీ వేయించారు.